హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ మాసంలో 29వ తేదీ శనివారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుటుంబ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉండబోతుంది? తులారాశి జాతకులు ఈ రోజున ఖచ్చితంగా మీ జీవితంలో ఇటువంటి పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఈ మోసానికి గురవుతారు. తస్మాత్ జాగ్రత్త. ఏ విషయమైనా ఆచితూచి ఆలోచించాల్సిందే. అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే అసలు తులారాశి జాతకులకు జూన్ మాసంలో 29వ తేదీ శనివారం తిథి నాడు ఎలా ఉండబోతుందో, ఈ రోజు జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే జూన్ మాసంలో 29వ తేదీ శనివారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క తులారాశి జాతకులు ఎటువంటి గోచార ఫలితాలు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రోజున వివాహం మొదలైన వాటిలో వస్తున్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి సలహా మీ యొక్క కెరియర్ లో మీకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మీరు కార్యాలయంలో తగిన గౌరవాన్ని పొందుతారు. మీ పిల్లల పట్ల మీ ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ రోజున పనికి అంకితం అయ్యే రోజుగా చెప్పడం జరుగుతుంది. మీరు మీ శ్రమకు అర్థవంతమైన ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారు. దిగుమతి, ఎగుమతికి సంబంధించిన పనిలో మీరు ప్రయోజనం పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఈ రోజున చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకోకుండా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. తులారాశి జాతకులు ఇంద్రియ సంబంధమైన ఆలోచనల కారణంగా మీరు మీ లక్ష్యం నుండి ఈ రోజు తప్పుకోవచ్చు. కొత్త ప్లాన్లను ప్రారంభించే ముందు మీ జీవిత భాగస్వామిని సంప్రదించడం ఈ రోజు మర్చిపోవద్దు. మీరు స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. మీ యొక్క బాస్ మీపై కోపంగా ఉండొచ్చు. తప్పుడు వ్యక్తుల సహవాసంలో ఉండడం మీ ఇమేజ్ పై ఈ రోజున ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ రోజున నడుము మరియు కాళ్లలో నొప్పి యొక్క ఫిర్యాదులు ఉండవచ్చు. అయితే ఈ రోజున తులారాశి జాతకులకు ఉద్యోగ పరంగా చూస్తే కొంత సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే పై అధికారుల నుంచి ఎలాంటి మద్దతు ఉండదు మరియు వారితో కొంత అపార్థం ఉంటుంది. మీరు మీ కోపాన్ని మరియు చిరాకును నియంత్రించాల్సి ఉంటుంది. లేకుంటే దీనివల్ల మరిన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ప్రథమార్థంలో కుజుడు మరియు రవి గోచారం అనుకూలంగా ఉండదు. కాబట్టి మీలో కోపం, అసహనం ఎక్కువయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి మీరు సంయమనంతో ఉండండి. గతంలో ఉన్న ఒత్తిడి తగ్గుముఖం పట్టడం వల్ల మీరు ఈ రోజున మానసికంగా తృప్తిని, ప్రశాంతతను పొందుతారు. అయితే మీ ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే ఈ రోజున మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఖర్చులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ కారణంగా మరియు ప్రయాణాల కారణంగా ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంగా కూడాను కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. వాహనం లేదా ఇంటికి సంబంధించి మరమ్మతులు ఈ రోజున చేసి కాస్త డబ్బును వెచ్చించాల్సి వస్తుంది. ఈ రోజు పెట్టుబడులకు అనుకూలం కాదు. ఈ రోజున తులారాశి జాతకులకు కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామితో గొడవలు లేదా కొన్ని రకాల
చాలా అపార్థాలు ఉంటాయి. రవి సంచారం రీత్యా మీరు దుడుకుగా మరియు మొండిగా ప్రవర్తిస్తారు. దీని ఫలితంగా మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి సహనంగా ఉండడానికి మరియు తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించండి. అలాగే మీరు మీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు సహనంగా ఉండడం మంచిది. అయితే కుజుడు, బుధుడు మరియు రవి ఈ రోజున అస్సలు అనుకూలంగా లేరు తులారాశి జాతకులకు. కాబట్టి ఈ సమయంలో మీరు తొందరగా ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. యోగా, ప్రాణాయామం లాంటి పద్ధతులు పాటిస్తే ఈ సమస్యను కొంతమేర అదుపులో పెట్టొచ్చు. అయితే వ్యాపారంలో ఉన్న వారికి ఈ రోజున సాధారణ ఫలితాలు ఇస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉండడం కారణంగా మరియు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావడం వల్ల వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోతారు. దీని కారణంగా వ్యాపారంలో అభివృద్ధి తగ్గుతుంది. అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వామ్యులతో ఏర్పడ్డ మనస్పర్ధలు ఈ రోజున చాలా లోతుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మిమ్మల్ని ప్రత్యక్షంగా ఏమీ చేయలేక పరోక్షంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తారు. మీ వ్యాపార భాగస్వాముల చేత ఈ రోజున మీరు మోసగించబడతారు. ఈ యొక్క మోసం మిమ్మల్ని మానసికంగా చాలా వరకు కూడా డీలా పడేలాగా చేస్తుంది. ఫైనాన్షియల్ గా కూడా చాలా వరకు వీక్ అయిపోతారు. వ్యాపారంలో మీ యొక్క లాభం పక్కన పెడితే గనక నష్టం అధికం అయిపోతుంది. పెట్టిన పెట్టుబడి కూడా వెనుదిరిగి రాకుండా అంతటి మోసానికి ఈ రోజున గురి అవుతారు. కాబట్టి వ్యాపార భాగస్వామ్యులతో జాగ్రత్త. ఈ రోజున ఏ విధమైన పెట్టుబడి పెట్టొద్దో, ఏ విధమైన వ్యాపార విస్తరణకు పూనుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. లేదంటే వ్యాపారంలో దెబ్బతినే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క వర్క్ ని వేరే వారికి ఎలకేట్ చేయడం చెయ్యొద్దు. మీ పనిని మీరే పూర్తి చేసుకోండి. వేరే మనిషిని నమ్మి ఏ విధమైన పనిని అప్పగించకపోతే గనక మీరు రాబోయే చెడు పరిస్థితుల్ని కాస్తంత తగ్గించుకోగలుగుతారు. అలాగే మీ వ్యాపార భాగస్వాముల పైన కాస్త కన్నేసి ఉంచండి. వారితో ఏ విధమైనటువంటి ముచ్చట్లు ఈ రోజున పెట్టొద్దు. అలాగే వారితో కూర్చొని సిట్టింగ్స్ వేయడము, మద్యపానం చేయడం, ధూమపానం చేయడం ఇలాంటి పనులు కూడా చేయొద్దు. ఈ రోజున ఈ విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది. లేకపోతే గనక చాలా వరకు కూడా మీరు ఈ రోజున వారి చేతిలో మోసగించబడతారు. అయితే ఈ రోజున మీరు అన్నదే సరైనది అనే మొండి వాదన కాకుండా ఎదుటి వారిని అర్థం చేసుకుని ప్రవర్తించడం వల్ల చాలా వరకు కూడా సమస్యలు తగ్గించుకోగలుగుతారు. ముఖ్యంగా మానసికంగా ఈ రోజున ఒత్తిడికి లోనవ్వడం లేదా లేని అనారోగ్య సమస్యలు ఉన్నట్లుగా ఊహించుకుని భయాందోళనకు గురి అవ్వడం జరుగుతుంది. కావున ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. ఇక విద్యార్థుల పరంగా చూస్తే గనక తులారాశి జాతకులు ఈ రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క తొందరపాటు కారణంగా కానీ, ఆవేశం కారణంగా కానీ చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోతారు. అన్నీ తెలుసు అనే అహంకారంతో ఈ రోజున పరీక్షల్లో సరైన అటెంప్ట్ చేయలేకపోతారు. తత్ఫలితంగా ఫలితం కూడా పొందలేకపోతారు. ఈ సమయంలో వీలైనంత వరకు ఓపికగా ఉండడం, చదువుపై శ్రద్ధ పెట్టడం, ముఖ్యంగా అహంకారాన్ని విడనాడడం వలన మీరు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి జాతకులకు ఈ యొక్క శనివారం తిథి జూన్ మాసంలో 29వ తేదీ ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో. రాబోయే చెడు ఫలితాల నుండి బయటపడాలంటే మీరు అనునిత్యము కూడాను ఈ రోజు మొదలుపెట్టి ప్రతిరోజు కూడాను లలిత సహస్రనామ పారాయణం పఠించడం అస్సలు మరువద్దు. ఏదేని దేవాలయానికి వెళ్లి ఈ రోజున భగవంతుణ్ణి ధ్యానించండి. మీ యొక్క సమస్యలను చెప్పుకోండి. కాసేపు మానసిక ప్రశాంతత కోసం దేవాలయంలో గడిపి రండి. అప్పుడు మీకు మానసిక ప్రశాంతత ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ రోజున దేవాలయంలో కానీ, ఇంటికి వచ్చిన ఎవరైనా సరే అనాథలకు, బీదవారికి మీకు తోచినంత సహాయం రూపంలో ఇవ్వడం చెయ్యండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.